హయత్ నగర్ పరిధిలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. తొర్రూరు ఎక్స్ రోడ్ నుండి బాతుల చెరువు వరకు 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో విజయవాడ హైవే ప్రాంతం కోకాపేటను మించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులకు పారిశ్రామిక వృద్ధికి ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుందని, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఎల్బీనగర్ కాన్సెప్ట్లో దాదాపు 25 కోట్ల రూపాయలతోని 4 లేన్గా నేషనల్ హైవే నుంచి ఈ స్కూల్ వరకు 4 లేన్గా రోడ్డుని టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి శంకుస్థాపన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అన్నగారు మోదీ అశీ అన్న గారికి, అలాగే ఆర్డీసీ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారికి, కార్యక్రమం పాల్గొని మా నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామాలకు వెళ్ళి వచ్చి ఎక్కువ సెటిల్ అవుతూ, ఎందుకంటే అటు వ్యవసాయం చేసుకోవచ్చు, పిల్లల చదువుల కోసం రాను ట్రాఫిక్ పెరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మనం ఇవాళ శంకుస్థాపన చేసుకుని విపరీతమైన రద్దీ ఉండే. నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా చూసాం. దాన్ని 4 లేన్గా మార్చుకుంటూ మళ్ళా రైల్వే స్టేషన్ కలపడానికి వాళ్ళకు అదనంగా 8 కోట్లు కావాలన్నారు. దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజుల్లో దానికి సపరేట్ టెండర్ పెడతాం. ఇదేమో టెండర్ కూడా అయిపోయింది. సోమవారంకి వెళ్ళి పని కూడా మొదలు పెడతాం. ఇవన్నిటికి తోడు ఈ ప్రాంతంలో అక్కడ మీ అందరికి తెలుసు, గతంలో ఎల్బీనగర్కి వెళ్ళి మల్కాపూర్కి వెళ్ళి ఆ రోజు 8 లేన్గా చేసి స్పెషల్ క్యారేజ్ వే రోడ్డు యాన్యువల్ బడ్జెట్ లో పెట్టి చేయడం, అది గడ్కరీ గారే స్వయంగా జూమ్ యాప్ లో చెప్పడం జరిగింది. యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్రెస్ట్ మేరకు, ఆయన కోరిక మేరకు శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి, అదే విధంగా ఈ రోజు కూడా పట్టుపట్టి మళ్ళా ఇదే ఏరియాలో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా దేశ సంస్కృతి కళా వైభవాన్ని చాటి చెప్పే చేనేత వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అమీర్పేట్ కమ్మ సంఘంలో ప్రత్యేక చేనేత మార్కెటింగ్ ఈవెంట్ 2026 పేరిట ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను తప్పక ధరించాలని కోరారు. చేనేతకారుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించి వారికి ప్రోత్సాహం అందించడానికి ప్రదర్శనను ఏర్పాటు చేశామని చేనేత అభివృద్ధి కమిషనర్ డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన నిష్ఠాతులైన చేనేతకారుల సిల్క్ కాటన్ వస్త్రాలు ఎక్స్పోలో ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఈరోజు అమీర్పేట కమ్మసంఘ భవనంలో స్పెషల్ ఈవెంట్గా, మార్కెటింగ్ ఈవెంట్గా కేంద్ర ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేసినటువంటి వస్త్ర ప్రదర్శన అన్ని రాష్ట్రాల ప్రముఖులతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క నైపుణ్యం కలిగినటువంటి జాతీయ అవార్డులు సాధించినటువంటి అవార్డు గ్రహీతలతోటి అన్ని రకాల వస్త్ర ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన ఉగాది సందర్భంగా హైదరాబాద్ పట్టణ వాసులకే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా వచ్చి దీన్ని సందర్శించుకొని అన్ని రాష్ట్రాల యొక్క ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించే అవకాశం అరుణ్ గారు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ ద్వారా తీసుకున్నందుకు సంతోషిస్తూ, ఈ యొక్క వారం రోజులు ఈ ప్రదర్శన సందర్శించి వచ్చినటువంటి ఆ వృత్తిదారులకి ప్రోత్సాహాన్ని, సంతోషాన్ని కలిగించమని చెప్పి హైదరాబాద్ ప్రజలను కోరుతున్నారు. శంషాబాద్ జోన్ ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూరు డివిజన్ మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు వనస్థలిపురంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మునుగోరులోని ప్రభుత్వ భవనంలోకి మార్చి ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలనే లక్ష్యంతో మునుగనూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దుర్కయంజల్, రాఘన్నగూడ, మన్నెగూడ, తుర్రూర్, ఇంజాపూర్ గ్రామాల నుండి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ కార్యాలయాన్ని మునుగోరుకు మార్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ గ్రామాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయ్యేది వనస్థలిపురంలో, ఇక్కడి గ్రామాలే.
దాదాపు 30 నుంచి 40 డాక్యుమెంట్లు ఇక్కడి గ్రామాల అయితే వనస్థలీపురానికి సంబంధించి కేవలం 5-10 డాక్యుమెంట్లు జరిగేది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తేవడానికి కారణం ఏంటంటే మెజారిటీ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉండే ఎవరైతే రిజిస్ట్రేషన్లు అమ్ముతున్నారో కొంటున్నారో ఇక్కడికి సంబంధించినవే అవుతున్నాయి. వనస్థలీపురంలో చాలా తక్కువ, అవి కూడా రీసేల్ ప్లాట్లు తప్ప ఇంకా వేరే లేవు. కాబట్టి ఈరోజు మా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, ప్రజలకు అందుబాటులో ఉండడానికి మునుగనూరులో ఉండేటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ను పూర్తిగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇచ్చి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టడం జరిగింది. పెట్టినటువంటి ఆఫీసులో సబ్ రిజిస్ట్రార్ గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి మా ఉద్యోగ సోదరు కూకట్పల్లి సప్తగిరి కాలనీలోని న్యూ ఎరా పాఠశాలలో చదివిన 80 మంది విద్యార్థులు అదే పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాయడం పైన డిఈఓ విజయ్ కుమారి, ఎంబీఓ రవీందర్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఆ స్కూల్ని తమ ఆధీనంలోకి తీసుకుని తమ అధికారులతో పరీక్షలను పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు ఎవరు భయపడాల్సిన పని లేదని, పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎవరూ కూడా తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన సూచించారు. పరీక్ష ఇన్విజిలేటర్లు, బిల్డింగ్లో పనిచేసేవారు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారని, ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేస్తామని అన్నారు. దీనిపైన డిఈఓ విజయ్ కుమార్ కూడా స్పందిస్తూ జంబ్లింగ్ విధానంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని తెలిపారు. కూకట్పల్లి వ్యాప్తంగా 8,500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, ఎటువంటి భయపడాల్సిన పని లేదని తల్లిదండ్రులకు, విద్యార్థులకు హామీ ఇచ్చారు. నా పేరు సిహెచ్ రవీందర్ రాజు, మండల విద్యాధికారి, కూకట్పల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ఇక్కడ ఎక్కడైతే న్యూ ఇయర్ స్కూల్ లోపల 80 మంది సెల్ఫ్ గా పడ్డారనేది ఉందో అది నామినల్ రాగానే మాకు పై అధికారుల నుంచి సమాచారం అందింది. అందగానే మేము పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి విజిట్ రిపోర్ట్ తీసేసుకొని అబ్జర్వేషన్ తర్వాత ఇమీడియట్ గా పై అధికారులు పంపించిన తర్వాత పై అధికారుల సూచనల మేరకు మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఉన్న పరీక్ష నిర్వహణ సిబ్బందిని ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత మాత్రమే నిర్వహించుకున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఇన్విజిలేటర్స్ గా ప్రైవేట్ సిబ్బంది లేరు. పూర్తిగా గజెటెడ్ ర్యాంక్ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఉన్నారు, ఆల్ గవర్నమెంట్ ఎస్జిటిసి ఇక్కడ ఇన్విజిలేషన్ చేస్తున్నారు. దాంతో పాటు కలెక్టరేట్ నుంచి కూడా మనకు 4 సిట్టింగ్స్ కార్డు వచ్చారు. కాబట్టి పూర్తిగా న్యాయబద్ధంగా, న్యూట్రల్ గా, పూర్తిగా స్వేచ్ఛా వాతావరణం లోపల విద్యార్థులు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎలాంటి అనుమానాలు కూడా తావులేదు. ప్రభుత్వం, విద్యాశాఖ అన్ని రకాలుగా చర్యలు చేపట్టిందండి. ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఒకే చోటకు చేర్చే హైదరాబాద్ అంకురా వావ్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా హూప్ స్టార్గా మారింది. ఆయా విద్యా సంస్థల్లోని ప్రస్తుత విద్యార్థులకు ఇప్పటి వరకు ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్నవారు మార్గదర్శకంగా నిలిచేందుకు ఈ వేదిక తోడ్పడుతుందని సంస్థ పేర్కొంది. ఈ పూర్వ విద్యార్థుల వేదికను క్రియాశీలకంగా చేసేందుకు హూక్ స్టార్ కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తుందని సంస్థ వ్యవస్థాపకుడు సిఇఓ పరేస్ మసాదే తెలిపారు. ప్రస్తుతం 1,200 విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, 18 నెలల్లో ఈ సంఖ్యను 2,500కు పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లుగా వివరించారు. ప్రైమరీ రీజన్ ఏంటంటే ప్రతి కాలేజ్కి వాళ్ళ పూర్వ విద్యార్థులు చాలా ఇంపార్టెంట్. దే అండర్స్టాండ్ దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ దెమ్. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళని ఎలా యాక్టివేట్ చేయాలో తెలియదు, వాళ్ళని ఎలా తీసుకురావాలో తెలియదు. సో మేము ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి 1,200+ కాలేజెస్తో పనిచేస్తున్నాము. వాళ్ళకి ఎలా హెల్ప్ అలమ్ని ఎలా తీసుకురావాలని ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, ప్లాట్ఫామ్ ఇచ్చాము, ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ చేసాము. తర్వాత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళము, కన్సల్టింగ్ ఇచ్చేవాళ్ళము. In the process we understood that there could be lot more that can be done. చాలా వరకు వాళ్ళకు ఎలా హెల్ప్ చేయొచ్చో తెలిసింది మాకు. దానివల్ల వి సెడ్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే కాలేజెస్ ఏవైతే చేయలేరు, లైక్ సే ఇంటర్న్షిప్స్ తీసుకురావాలి స్టూడెంట్స్కి, కాలేజెస్ అవి తీయలేరు. అవి ఎలా తేవాలి అనేది మేము ప్లాన్ చేసి ఫండ్స్ రేస్ చేయాలి, స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్స్ రేస్ చేయాలి. ఎలా చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి
అది చేయాలి అంటే వీ హ్యావ్ టు బిల్డ్ అన్ ఎకో సిస్టమ్ అరౌండ్, వీ హ్యావ్ టు బిల్డ్ అన్ ఇంజిన్ అరౌండ్, and that's where we started building this lot of things we started doing with the colleges. When we started doing with the colleges, we realized that we could do a much larger vision, much larger play, and that made us change the name from WOW to Hoopster. And we are looking at growing from probably about 1200 colleges today to around 2500 colleges in the next 1.5 year. But the main goal and the vision that we're looking at is, can 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో ఉదయం నుంచే విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, విద్యుత్ మరియు ఇతర సౌకర్యాలను కూడా కల్పించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుండి కోల్కతాకు వెళ్లాల్సిన విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానం క్యాన్సిల్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎయిర్లైన్ సిబ్బందితో ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపు ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కుకట్పల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సైదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారం రాజలింగం హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పార్టీని ప్రారంభించామని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ జనసేన పార్టీ వైపు చూసే విధంగా పవన్ కళ్యాణ్ విధానాలు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తుందని వెల్లడించారు. 2014లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జనసేన పార్టీని తెలంగాణ గడ్డ పైన 2014 మార్చి 14వ తేదీన ఇక్కడ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. స్థాపించిన అనంతరం వారు తీసుకున్నటువంటి సిద్ధాంతాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే దిశగా మా అందరిని నడిపిస్తూ ఈ ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో పార్టీని తీసుకెళ్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో పార్టీ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఇప్పటికి ఈ రోజుకి 49,000 సభ్యత్వం అవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అది ఇంకా డబల్ అవడానికి అవకాశం ఉంది. అట్లాగే మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తూ చాలా మందికి సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ వచ్చింది. రాష్ట్రంలో 2 గెలవడం కూడా జరిగింది, కౌన్సిలర్ గాను కార్పొరేటర్ కూడా. 13 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో బాగా. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలో అతి వేగంతో వెళ్తున్న ఒక కారు ప్రమాదానికి గురై 4 గాయపడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం కాల్ సెంటర్ ఉద్యోగులను తీసుకెళ్తున్న టయోటా ఇన్నోవా బహదూర్పుర క్రాస్ రోడ్కు వెళ్తుండగా అతి వేగంతో ప్రయాణించింది. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయిన కారు సిమెంట్ డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కాల్ సెంటర్ ఉద్యోగులతో పాటు పాదాచారులు కలిపి మొత్తం
నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని టోలీ చౌకీ ప్రాంతంలో ఉన్న కుతుబ్ షాహీ టోమ్స్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సబ్ స్టేషన్ పక్కన ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సమీపంలోని మసీదులో రంజాన్ సందర్భంగా ప్రార్థనలు జరుగుతుండగా దాదాపు 2000 మంది మహిళలు, పురుషులు అక్కడ ఉన్నారు. అయితే మసీదు కమిటీ అప్రమత్తంగా వ్యవహరించి మహిళలు, చిన్నారులను ముందుగా సురక్షితంగా బయటకు పంపించింది. ప్రమాదం మరింత పెరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేశారు. शेखपेट में 7 टम्स के बाजुक मस्जिद तौहीद के बाजुक में शॉर्ट सर्किट होने की वजह से यहाँ पर आग लगी है। फौरी हमारे बैरिस्टर असदुद्दीन साहब के इंस्ट्रक्शंस पर मैं शेखपेट डिवीज़न कारपोरेटर यहाँ पर पूरे जमात के वर्कर्स के साथ आवाम भी साथ में थी, क्योंकि बाजू में ही सब स्टेशन है और मस्जिद तौहीद में तहज्जुद की नमाज चल रही थी, जिसमें तकरीबन 500 से ज़्यादा ख़वातीन थे और मर्द हज़रात 1000 के ऊपर थे। लेकिन अल्हम्दुलिल्लाह अल्लाह का लाख लाख शुक्र है, किसी को जानी नुकसान नहीं हुआ। यहाँ पर 2-3 शॉप जल के डैमेज हुए हैं, क्योंकि टायरों की दुकान थी, उसकी वजह से आग चाल बहुत ज़्यादा ऊपर आ गई थी। तो अल्हम्दुलिल्लाह इमीडिएट फायर ब्रिगेड्स को बुलाया हमने और पुलिस डिपार्टमेंट भी था। पूरों के कोऑपरेट से अल्हम्दुलिल्लाह आपके सामने है, आग बुझ चुकी है, किसी को जानी नुकसान नहीं हुआ। अल्हम्दुलिल्लाह 1-2 कॉलोनीज में थोड़ा इलेक्ट्रिसिटी का प्रॉब्लम है, इंशाल्लाह 1-2 घंटे में वो भी सॉल्व हो जाएगा। ये आंच लगने की वजह क्या है? ये शॉर्ट सर्किट होने की वजह, क्योंकि रमजान है, तकरीबन लाइट ज़्यादा यूज होते हैं। दुकान में हुआ, शॉपिंग हुआ या फिर पीछे जो नहीं, दुकान के पीछे से हुआ। जी जी, डिपार्टमेंट में ट्रांसफार्मर में शॉर्ट सर्किट होने की वजह से, बाजू टाइल्स रहने की वजह से उसको आग ज्यादा हो गई। कितना लॉस हुआ होगा? तकरीबन 2-3 दुकान, पंचर की दुकान डैमेज हुई, गैस स्टेशन डैमेज हुई और मैकेनिक शॉप डैमेज हुई। अभी रात का टाइम है, क्योंकि आग बुझाना फर्स्ट प्रायोरिटी था। इंशाल्लाह सुबह में कितना नुकसान हुआ क्या है उसकी डिटेल रिपोर्ट पूरी हम इंशाल्लाह ताला सिलेंडर वगैरह ब्लास्ट हुआ? एक छोटा सा सिलेंडर। మేడ్చల్ జిల్లా అన్నోజీగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి రద్దు చేసుకున్నందుకు యువతిపై హెచ్ఐవి సోకిన రక్తంతో ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అన్నోజీగూడకు చెందిన కందికొండ రమణి అనే యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి తండ్రి చిరంజీవి తన కుమార్తెకు బంధువైన మనోహర్తో పెళ్లి చేయాలని భావించారు. అయితే మనోహర్ తల్లిదండ్రులు హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్న కారణంగా 6 నెలల క్రితం ఉప్పల్లోని ఒక ల్యాబ్లో ఇద్దరికి హెచ్ఐవి పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో మనోహర్కు హెచ్ఐవి పాజిటివ్గా రావడంతో పెళ్లిని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 11, 2026 సాయంత్రం 5 గంటల సమయంలో బాధితురాలి తండ్రి పూలు అమ్మేందుకు మార్కెట్కు వెళ్ళగా రమణి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే సమయంలో మనోహర్ అక్కడికి వచ్చి ఎరుపు రంగులో ఉన్న ఇంజెక్షన్ తీసుకువచ్చి ఆమెకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి.